5 మెంబర్స్ ఉన్నారు లైవ్. అమ్మో అసలు తీసుకోరాదే వా ఇప్పుడు శాస్త్రం వాళ్ళకి టీ షర్ట్లే శాస్త్రం కొనాలి కానీ అమ్ములకు అవసరం లేదు. శాస్త్రం కొంచెం లడ్డు అయింది కానీ టీ షర్ట్ దానికి ఏంది పెట్టేది తిను ఏరా తీసుకోకుండా మళ్ళా అది తీసుకోపోతే నువ్వే అడగడండి. ఇగో ఈ పాప మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు తినేటి తీసుకోపోతే ఏడుతుందంట. ఇంత మంచి పిల్లగాళ్ళు ఉంటారని నాకు తెలియదండి మహేష్ గారు. పెడితే కొంతమంది పిల్లలు అడిగినా ఇవ్వరు. పోసిడి అడగని కారం పెడుతుంది దానికి వచ్చినప్పుడు వద్దురా ఈ కొట్టుకడి తింటా వద్దులేరా అక్కకి నువ్వు ఏదన్నా ఇస్తే తీసుకుంటుంది కానీ ఈ కొట్టుకడి వద్దు తిను అన్నం నేను రాదు నాన్నగింత వాళ్ళ అమ్మమ్మ మంచిగా 2 ఐస్ క్రీమ్లు ఎందుకు మీరు చెప్తున్నారు? అదే ఆ శ్రీ చైతన్య స్కూల్లో ఏం బ్రాంచ్? ఏ బ్రాంచ్ అంటే మమతా రోడ్లో నాకు కూడా తెలియదు. ఆయన మనకు అంత లేదండి టచ్. అసలు వాడు అసలు నాకు నచ్చడు. మా అక్క కొడుకైనా 150 బ్రాంచ్లు ఉన్నాయంట ఇంకొక్కడికే ప్రిన్సిపాల్కి. ఇప్పుడు మా ఊరు పడిపోయిందిలే అమ్మ చదువు చెప్పట్లేదని. ఒకప్పుడు వాళ్ళు కూడా మాలా. నేను ఎవరికి పెట్టానండి, నా చేతిలో ఎవరికి పెట్టను. కాకపోతే ప్రిన్సీ చాలా మంచిది. తీసుకోకపోతే ఏడతా అంటుంది. అదేందో వాళ్ళ ఇంట్లో తినేటి ఉంటే అవన్నీ తీసుకొచ్చి తీసుకోకపోతే ఏడతా అంటే బాగుండేది. కాకపోతే చేతులు ఉన్నాయి మాత్రమే. ఇక్కడ ఉంది ఆడపిల్ల చెట్టు అనవసరం మండుతుంది. నేను పోవట్లే షాప్ కి, తమ్ముడు ఉన్నాడు షాప్ లో. బ్రో మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఒక చిన్న లైక్ కొట్టండి కొత్త వాళ్ళు. మహేష్ గారు మీరు లైక్ కొట్టారా? కొట్టాను అని చెప్పారు కదా. ఏం ఆరాటం వచ్చిందని అన్నం తినేదానికి ఫస్ట్ సాయంత్రం పప్పు గుది పెట్టి బట్టలు ఉత్తుంది మా అమ్మాయి. మరి కోతులు పోతాయి అంట వాళ్ళ ఇంట్లోకి. కొంచెం ఆగండి, సడన్ గా తినేసరికి కారం మండింది. దొండకాయ కూరలు కొద్దిగా ఎక్కువ టమాటా వేసి పచ్చిమిరపకాయలు వేసి దొండకాయ కూర ఎందుకు మంచిగా బాగా మగ్గనియాలి. బాగా మగ్గనిస్తే కొండరాజు కూరలు మనమే నేర్పాలి. ఎందుకు బాగలేదు అన్నాడు అట్లే చచ్చక్క. దొండకాయ కూర మంచిగా లేదు బుజ్జి అన్నాడు. గురించి మాట్లాడుతున్నారు కానీ శ్రీ చైతన్య వద్దులేండి. ఇప్పుడు ఆ స్కూల్ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు వింటే మనం ఏదో పడతారు, మనకి ఎందుకులే. కానీ నాకు ఆ బ్రాంచెస్ ఆ స్కూల్ గురించి ఏం తెలియదు. నేను కూడా అదే చెప్పాను మా అక్క వాళ్ళకి. టీచర్స్ చెప్పే విధానంలో అనుభవం లేదు. కాకపోతే మా అక్క వాళ్ళు ఖమ్మం పబ్లిక్ స్కూలు. ఈ పాప ఈమె మనుశ్రీ అంటే ఈమె వాడు ఒకటే క్లాసు. కాకపోతే ఈమె చదివినట్టు కూడా వాడు చదవడు. ఈమెకి ఆమె పేరు వచ్చు, వాళ్ళ మమ్మీ పేరు, అన్ని స్పెల్లింగ్, కనీసం వాడి స్పెల్లింగ్ వాడికి రాదు. మళ్ళీ వీళ్ళేమో ఖమ్మం పబ్లిక్ స్కూల్లో. బట్ వాడు ఏదన్నా అంటే నువ్వు ఏ స్కూల్ అంటే శ్రీ చైతన్య అంటాడు. ఇంటర్నేషనల్ వాడు స్కూల్ తెలుసా? నేషనల్ కాదు వాడిది, ఇంటర్నేషనల్ స్కూల్. అమ్ములు వాళ్ళది నేషనల్ స్కూల్. 8 ఎక్కితే నా కొడుకు వచ్చేవరకు 7 వస్తాడు. మరి ఎందుకు మరి ఆ చదువు సంకనాకటానికి? అంతే చదవని. అవును బ్రో, మిల్క్ డైరీ, విజయ డైరీ అవును. కాకపోతే దాన్ని తమ్ముడు చూసుకుంటాడు, లేదా అక్క అంటే తమ్ముడు చూసుకుంటాడు. నేను చెప్పాను కదా ఇక్కడ ఊర్లో ఉన్న అక్క వాళ్ళు వచ్చారని. ఇక్కడే ఉన్నా. ఇంకొక 4-5 డేస్ వాడే చూసుకుంటాడు, తర్వాత మనమే ఉంటాం. థ్యాంక్స్ అండి మహేష్ గారు. ఈ అమ్ములు ఏమో నొక్కింది, దీనికి ఏదో వచ్చింది. లైవ్ లో 5 మెంబర్సే ఉన్నారు. లైవ్ ఎండ్ చేస్తున్నా ఎందుకనంటే మొత్తం గ్రీన్ కలర్ వచ్చేసింది వెనక.